నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసి బోలబడ్డారు. ఏకంగా రోడ్లకి జేసీబీలతో గుంతలు కూడా తవ్వేశారు. ఎందుకంటే జనాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంటే అక్కడికి వెళ్లకుండా నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఆర్మీ ఫోర్స్ని తీసుకొచ్చారు, ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చారు, ఏపీ పోలీసులు పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాను కూడా కాదండి, నెల్లూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఎందుకు అసలు అర్థమే కావడంలే. ఆయన ఏదో వాళ్ళ నాయకుని కలవడానికి వెళ్తే ఇంత హడావుడి చేయవలసిన ఉంటే అవసరం ఏముంది? మళ్ళీ వీళ్ళే గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే వెళ్ళి తన కార్యకర్తను అంతే, ఒక ఎమ్మెల్యే వెళ్ళి తమ పార్టీ కార్యకర్తను కలవడానికి వెళ్ళాడే అనుకో, మీ దృష్టిలో అంతే కదా. మరి అంత మాత్రానికి అన్ని వేల సంఖ్యలో పోలీసు బందోబస్తు, ఆర్మీ ఫోర్సు, బారికేడ్లు, గుంతలు దవడాలు, లాఠీ ఛార్జీలు, కొట్టడాలు అవసరమా? దేనికి ఇవన్నీ? ప్రజల సొమ్ముని ఎందుకు ఈ విధంగా ఖర్చు పెడుతున్నారో మనకైతే అర్థం కావడం లేదు. ఆ విధంగా బారికేడ్లు నైట్కి పెట్టాలంటే మా విషయం. ప్రైవేట్ వ్యక్తులకి అయితే మరి పెట్టించుకోవాలి కదా, వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి కదా. ఇనుప కంచెలు అవన్నీ కూడా చేయాలంటే పోలీసులు వచ్చి చేయరు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను పిలిపించుకొని చేపిస్తారు పని. వాళ్ళకంతా కూడా డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులంతా ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ఇక్కడేమన్నా కోవిడా లేకపోతే ఎమర్జెన్సీ నడుస్తుందా? ఒక పులివెందుల ఎమ్మెల్యే తన కార్యకర్తలను కలవడానికి వెళ్ళాడు, అది తెలుగుదేశం పార్టీ దృష్టిలో. మరి ఎందుకు ఇంత హడావుడి చేశారు మనకైతే అర్థం కావడం. వచ్చాడు, అనేక ఇబ్బందుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన అనుకున్న పని, ఆయన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యాడు, చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నా సామిరంగా తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి అవి ఏదేదో చెప్తుంది మేడం గారు. ఎప్పుడో బంగారుపాలెంలో జరిగింది, ఆ వీడియోస్ని తీసుకొచ్చారు, ఇక్కడ యాడ్ చేశారు, వీటిని అక్కడ యాడ్ చేశారు, ఇవన్నీ కూడా కల్పిత వీడియోస్, ఇవి ఏది కూడా ఒరిజినల్ కాదు. ఆమె వేలు ఆమె చెప్పుకుంటూ పోయింది. మేడం గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే కాన్సన్ట్రేషను మీ కూటమి పరిపాలన మీదే పెట్టండి. అదేవిధంగా మొన్న ఆ నంద్యాలలో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మీ కానిస్టేబుల్, మీరు హోంమంత్రిగా పనిచేస్తుంటే మీ శాఖ కానిస్టేబుల్ గారి మీద చేసుకున్నాడు, చితక బాధేసాడు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అర్థమైందా? వాటి మీద ప్రెస్ మీట్ పెట్టాను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద మురిగితే ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. తర్వాత చాలామంది వచ్చారు. మళ్ళీ మన మంత్రి నారా లోకేష్ నాయుడు గారు వచ్చారు, అనితా మేడం గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి అదేవిధంగా మన కోటం హసన్ రెడ్డి, వీళ్ళంతా కూడా వరుసగా ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని ప్రెస్ మీట్ చూసిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఏంద్రా ఇంతమంది వచ్చి పెట్టారు కదా, అక్కిరా కార్పీ గాడు, ఆ సీమరాజా గాడు, ఇటువంటి వాళ్ళతో కూడా 2-3 ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంకొంచెం వ్యూస్ బాగా వచ్చేటివి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, చాలా అద్భుతంగా వచ్చేటివి. వాళ్ళిద్దరు మాత్రం మిస్ అయిపోయారు, మీద అందరూ మాట్లాడేశారు. ఇంకా మన సోమిరెడ్డి, వస్తావా నెల్లూరుకి రా, నేనేంటో చూపిస్తా ఆయన ప్రెస్ మీట్లో. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడమో జరిగింది, ఆయన పరామర్శించడమో జరిగింది, తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ సోమిరెడ్డి అక్కడ నెల్లూరులో లేడంట, ఆయన ఎక్కడో హైదరాబాద్లో నుంచి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంత హైప్, ఇంట్రెస్ట్, కసి అన్నీ కూడా ప్రభుత్వమే ఆంక్షలు పెట్టి ఇవన్నిటిని కూడా సృష్టించింది. పరిస్థితి కొంచెం గట్టిగానే వెళ్ళేలోపు పాపం వీళ్ళంతా కూడా ఎక్కడో కాలినట్టుగా ఉంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ప్రశ్న పెట్టి తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆమె కూడా సైకో రెడ్డి వచ్చాడని చెప్పేసి ఆమె కూడా ఏదో మాట్లాడింది. అమ్మా, మీ రాజకీయ జీవితం మొదలైందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ మాట మర్చిపోకూడదు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన కోటమిరెడ్డి హసన్ రెడ్డి ఏదేదో మురుగుతున్నాడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను చచ్చిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా నా మీద ఉండాలని చెప్పేసి మాట్లాడాడు. ఎవరు? కోటమిరెడ్డి హసన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు కోసం
జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు. ఈ కోటంరెడ్డి హసన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే లేకపోతే ఈయన ఎక్కడ? వీటన్నిటిని కూడా వీళ్ళు మర్చిపోతున్నారు. చరిత్రను మర్చిపోయి ఇప్పుడు టెంపరీగా ఉన్నదాన్ని అనుభవిస్తూ ఎగిరెగిరి పడుతున్నారు. మీతో పాటు అకిరా కార్పిని, అదేవిధంగా సీమరాజని, ఇంకెవరో ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఈ గోలంతా కూడా?